స్కీమ్స్ మన గౌరవ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి స్కీమ్స్ తీసుకొచ్చాయి. ఒకటేంటంటే ఆల్రెడీ స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఈ స్కూల్లో కూడా మీ సార్లు చెప్పింటారు. ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అంటే ప్రతి కార్యాలయం ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు అనమాట. అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, మున్సిపల్ ఆఫీస్ కావచ్చు, మీ స్కూల్స్ కావచ్చు, ఏవైనా సరే బ్యాంక్స్ కావచ్చు. యాక్చువల్లీ దీంట్లో స్వచ్ఛత గురించి అవగాహన అంటే మన పరిసరాలు పరిశుభ్రంగా ఆటోమేటిక్గా మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎన్విరాన్మెంట్ క్లీన్గా ఉంటుంది. ఎన్విరాన్మెంట్ క్లీన్గా ఉంటే సమయానికి వర్షాలు పడతాయి, సీజనల్ డిసీజ్ తగ్గుతాయి, అన్ని రకాలుగా అడ్వాంటేజ్. నెక్స్ట్ ఏంటంటే స్వచ్ఛత హీ సేవ. ఈసారి కూడా స్వచ్ఛ మహోత్సవ్ 2025 అని 2025 స్వచ్ఛ మహోత్సవం అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. అవి రెండు కొలాబరేట్ అయ్యి మన స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కొలాబరేట్ చేస్తుంది. అది కూడా సేమ్ దీనిలాగే అంటే మెయిన్ థీమ్ అంటే స్వచ్ఛ మహోత్సవం. మన గాంధీ జయంతి ఎప్పుడుంది? బాగా కలిసినప్పుడు బర్త్డే ఎప్పుడుంది? అక్టోబర్ 2. ఆయన జన్మదినానికి మనం ట్రిబ్యూట్గా ఏం చేస్తున్నామంటే ఈ నెల 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు స్వచ్ఛ మహోత్సవాన్ని ఎవ్రీడే ప్లాంటేషన్ చేయడం, సీజనల్ డిసీజెస్ మీద అవగాహన ఇవ్వడం, స్వచ్ఛత గురించి మన అవేర్నెస్ చేయడం, ర్యాలీ చేయడం, క్యాంపెయిన్స్ చేయడం. రీసెంట్గా మన అరపాలి స్ట్రీట్ పార్క్లో కూడా ప్లాంటేషన్ చేస్తాం. అంటే ఆయన బర్త్డేకి మనం ట్రిబ్యూట్ ఇస్తున్నాం అన్నమాట. మొత్తం ప్రపంచ దేశాలు అన్నిటికీ తెలిసే విధంగా అంటే మన నేషన్ ఆఫ్ ఫాదర్ని మన హానర్ చేసి గౌరవిస్తున్నాము. సో అది మెయిన్. తర్వాత ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి ఇంతకుముందు మా మేడం చెప్తున్నారు, మెప్మా మేడం. సో అసలు హోమ్ కంపోస్టింగ్ అడ్వాంటేజ్ ఏంటి చెప్పండి? మెయిన్ మీ ఇంట్లో జనరేట్ అయ్యే చెత్త మీ ఇంట్లోనే ఎరువుగా కన్వర్ట్ అవుతుంది. సో ఎరువు కన్వర్ట్ అయితే ఏమవుతుంది? వాతావరణంలోకి మీ ఇంట్లో చెత్త రాదు, అంటే ఎన్విరాన్మెంట్లోకి మీ ఇంట్లో చెత్త రాదు. అప్పుడు ఏం జరుగుతాయి? ఎన్విరాన్మెంట్స్ అన్నీ క్లీన్గా ఉంటాయి, చెట్లు బాగా పెరుగుతాయి, ఆక్సిజన్ టయానికి వస్తుంది. అర్థమైందా? ఈ న్యాచురల్గా అనిపిస్తుంది. ఇప్పుడు మనకి అన్ సీజన్లో వర్షాలు పడుతున్నాయి. ఇలా జరగడం వల్ల ఏం జరుగుతాయి? ఆల్మోస్ట్ కదిరి చుట్టుపక్కల కానీ మన స్టేట్ మొత్తం కూడా వైరల్ ఫీవర్తో ఎక్కువ సఫర్ అవుతున్నారు జనాలు. అలాంటి న్యాచురల్ ఇలాంటి ఎందుకు వస్తాయంటే మన పరిసరాలు శుభ్రంగా లేనప్పుడు అవంతా కూడా మన చేతుల్లో ఉన్నదంటే మన ఇంటి నుంచి వచ్చే చెత్త మనమే హోమ్ కంపోస్ట్ చేసి ఎరువుగా కన్వర్ట్ చేసి ఆటోమేటిక్గా పరిసరాలన్నీ క్లీన్ ఉంటే మనం క్లీన్ అవుతాం. అది మెయిన్. థ్యాంక్ యూ. మనం ప్లాంటేషన్